నేను హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిన, హాఫ్ అన్ అవర్ లా నా మేకప్ అంతా కంప్లీట్ అవ్వాలని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసింది. సరే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4 అవుతుందా, 3:30 3:30 ఎగ్జాక్ట్ గా 4 వరకు మేకప్ కంప్లీట్ అయిపోవాలి. యాక్సెప్టెడా కాదా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే డన్. ఓకే ఇక మీరు డిస్టర్బ్ చేయొద్దు, ఇక మీరు పోండంట పోండి, టైం చేంజ్ చేద్దాం. కష్టపడుతుంది, కొండ ఎక్కేసింది. ఆ సీజర్ ఉందా? శృతి సీజర్ ఇవ్వవా? అమ్మ జర చూడు రే. 3 days పండుగ కదా, నాకు నేనే సెల్ఫ్ కేర్ తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ అంటే స్కిన్కి ఏదేదో యూస్ చేస్తూ ఉంటాం, కానీ హెయిర్ అయి చలికాలం వస్తుంది. చలికాలంలో చాలా హెయిర్ డ్రై అయిపోతుంది, డాండ్రఫ్ వచ్చేస్తుంది, డ్రై అయిపోయి ఫ్రిజీ హెయిర్ వస్తుంది, చాలా చిక్కులు వస్తుంది, హెయిర్ బ్రేక్ కూడా అవుతుంది. ఇదంతా కాకుండా ఇంటెన్స్ మాయిశ్చర్గా మన హెయిర్ చాలా మాయిశ్చర్గా ఉండాలి అండ్ ఎట్లాంటి బ్రేకేజ్ ఉండకుండా చాలా ఏమంటారు సలూన్ లైక్ స్ట్రైట్ హెయిర్, స్మూత్ హెయిర్ కావాలి అని అంటే నేను ఒక షాంపూ యూజ్ చేస్తున్నా ఎప్పటి నుంచో. అయితే చాలామంది షాంపూస్ యూజ్ చేస్తారు కానీ చూస్ చేసుకోవడం చాలా రాంగ్గా చూస్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది బీ బ్లెండ్ సలూన్ లైక్ హెయిర్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ. మనము టెస్ట్ చేద్దాం దీని పిహెచ్ లెవెల్ అండ్ ఎఫికసీ, ఎంత ఎఫికసీ ఉందో లేదో అని చెప్పి. సరే ఫస్ట్ నా దగ్గర ఉన్న కొన్ని స్ట్రిప్స్తోనే నేను టెస్ట్ చేస్తున్నా. ఇది పిహెచ్ లెవెల్ స్ట్రిప్స్ ఇవి. సో నా దగ్గర ఈ కొన్ని స్ట్రిప్స్ ఉన్నాయి, ఈ స్ట్రిప్స్తోని మనము టెస్ట్ చేద్దాం. 2 drops షాంపూ తీసుకొని దీంట్లో మనము వాటర్ పోసుకొని పిహెచ్ లెవెల్ టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇది సోప్ వాటర్. ఇప్పుడు ఈ పిహెచ్ లెవెల్ చెక్ చేద్దాం, ఆ స్ట్రిప్స్ కలర్ చేంజ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, ఇదేమో అసలు చేంజ్ ఏం అవ్వలేదు, ఎల్లో కలరే ఉంది. ఇది చాలా అంటే కలర్ చేంజ్ అయిపోయింది. షాంపూ నా రైట్ హ్యాండ్లో ఉన్నది, ఇదేమో సోప్ వాటర్, కలర్ చాలా చేంజ్ అయింది. సో ఇది ఎల్లో కలరే ఉంది, అంటే కొంచెం కలర్ చేంజ్ అయింది. 4.5 to 5 ఉండొచ్చు. అంటే ఈ షాంపూ ఐడియల్, చాలా ఎఫికేషియస్ అండ్ ఐడియల్ షాంపూ అని అర్థం. ఈ బీ బ్లంట్ అనేది చాలా బెస్ట్. ఈ బీ బ్లంట్ షాంపూతో పాటు నేను కండిషనర్ కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నా. దీంట్లో జొజోబా ఆయిల్ ఉండడం వల్ల, అంటే జొజోబా ఆయిల్లో ఎక్కువగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల న్యాచురల్ మాయిశ్చరైజ్గా యాక్ట్ చేస్తుంది. దీనివల్ల మన హెయిర్ నరిషింగ్గా అండ్ స్ట్రెంథనింగ్గా అండ్ చాలా షైనింగ్గా కనిపిస్తుంది. షాంపూ అప్లై చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్ కోసం కండిషనర్ కూడా అప్లై చేయాలి. ఒక 5 to 10 minutes వరకు ఈ కండిషనర్ అట్లే ఉంచేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. దీంట్లో విటమిన్ ఈ ఉండడం వల్ల హెయిర్ని హైడ్రేటింగ్గా ఉంచి డ్రై అండ్ ఫ్లాకీ స్కాల్ప్ని రిజ్యువినేట్ చేస్తుంది. మన హెయిర్ ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది, షైనింగ్గా కూడా ఉంచుతుంది, మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, అంటే చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. ఎంతోమంది హెయిర్ ఎక్స్పర్ట్స్ దీన్ని రికమెండ్ చేశారు. ఇది యూస్ చేసిన తర్వాత మీరే చూస్తున్నారు కదా ఎంత మంచి హెయిర్ స్మూత్గా షైనింగ్గా కనిపిస్తుందో. ఇంకా సలూన్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టే బదులు జస్ట్ 399 రూపీస్కి మాత్రమే ఇది మనకు వచ్చేస్తుంది. 20% ఆఫర్ కోసం సాయి 2025 కూపన్ కోడ్ని యూస్ చేయండి ఓన్లీ ఆన్ beeblend.com. అండ్ ప్రోడక్ట్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్. బీ బ్లెండ్ గురించి 2 points చెప్పాలి. ఇది ఒక ప్రీమియం హెయిర్ కేర్ అండ్ స్టైలింగ్ బ్రాండ్ విచ్ ఇస్ సినోమినస్ విత్ కటింగ్ ఎడ్జ్ హెయిర్ స్టైలింగ్ అండ్ హెయిర్ కేర్. మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కొన్నాం అనుకోండి, బీ బ్లెండ్ విల్ లింక్ యువర్ ఆర్డర్ టు ఎ విమెన్ టు ఎంపవర్ విత్ ద సాంబో ఫౌండేషన్ త్రూ బీ బ్లెండ్ షైన్ అకాడమీ. They are on mission to empower 10,000 women across the nation. యాక్చువల్ గా నేను కూడా కన్నా ఆయన ఈరోజు లేడీస్ డే జెంట్స్ కి అలాట్ లేదని చెప్పేసిండు. ఇక తిందానే ఇవే అవును. ఏమి ఇగో ఇన్ని బ్యాగులు ఒక్క షూట్కి. అవి డెకరేషన్ సామాన్లు అక్క, బ్యాక్గ్రౌండ్కి ఏమైనా సెట్ అవుతుందేమో అని. కానమ్మా ఇన్ని బ్యాగులు లంచ్ బాక్స్ చెప్తలేనంట. హాయ్ అక్క. कुछ बड़ा करना. టెడ్డీ బేరా
ఇవాళ మా ఇద్దరు పిన్నులు కూడా నాతో పాటు రెడీ అవుతుర్రు అండ్ మా చందన కూడా నా చిడితల్లి లహరి అక్క మీ అందరికి తెలుసు. మమ్మీ గ్రీన్ ఇంకా రెడ్ తెచ్చింది ఒకటి, అంతే ఒకటి తెచ్చింది. చీర సెలక్షన్ రెడ్ కట్టుకో ఏమైతుంది. ఆహా ఈ కలర్ బాగుంది అక్క, పర్పుల్ కలర్. కానీ నీకంటే హైలైట్ ఎందుకు అబ్బా బాబా బాబా పంచు పని చేసినవా? ఓ బుచ్చి. శృతి హాయ్ చెప్పు శృతి. తీసుకో మళ్ళీ తీసుకో, అయితే మళ్ళీ చెప్తాం. లారీ అక్క స్టూడెంట్స్ కూడా రెడీ అయిపోయారు, చూపిస్తా. హాయ్ హాయ్ అని చెప్పండి. నేను కూడా లారీ అక్క స్టూడెంటే. కాబోయే స్టూడెంట్. అవును నేర్చుకుంటా అన్నది అక్క మధ్యలో, ఓన్లీ మేకప్ నేర్చుకుంటా అన్నది. కానీ మేకప్ వేసుకొని రాపోరా. ఇంత హార్డ్ వర్క్ అంటే మేకప్ చేసే వాళ్ళకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేపించుకునే వాళ్ళకి ఎంత కష్టపడుతుంది. కొండ ఎక్కేసింది నిజంగా. పైకి వస్తావు ఇప్పుడు, పైకి వచ్చింది ఆల్రెడీ, ఇంకా పైకి వస్తుంది లంక్లా. మేకప్ వేయించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సరే అక్కకి నేను హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిన, హాఫ్ అన్ అవర్లో నా మేకప్ అంతా కంప్లీట్ అవ్వాలని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసింది. సరే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 4 అవుతుందా, 3:30. 3:30 ఎగ్జాక్ట్గా 4 వరకు మేకప్ కంప్లీట్ అయిపోవాలి. యాక్సెప్టెడా కాదా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే డన్. ఓకే ఇక మీరు డిస్టర్బ్ చేయొద్దు, ఇక మీరు పోండి. పోండి అంట, పోండి, టైం చేంజ్ చేద్దాం. ఓకే ఓకే అనేది యూట్యూబ్ లో పడితే వచ్చేస్తా. కాదు నీకు తెలియదా నరేష్? నాకు తెలుసు కానీ వీళ్ళని అడుగుతున్నా, వీళ్ళు ఎదురు పడుతున్నారు. ఏది తెల్లగా అయిపోయిందా? నిజంగానే చేస్తున్నాం మమ్మీ, యాక్టింగ్ చేయంటే. చేస్తుంది అట్లా న్యాచురల్ జీవి. నవ్వండి ఇప్పుడు ఉట్టిగానే మాట్లాడుకుంటున్నా. మాట్లాడేదన్నా. జిట్టైనా సర్దాక జిట్టైనా ఓకే నించోండి ఒకసారి. మా పిన్ని వాళ్ళు ఫస్ట్ టైం మేకప్ వేసుకోరు. నేను కూడా మమ్మీతో పాటు. చందన, మా చందన కూడా ఫస్ట్ టైం మేకప్ వేసుకుంది. నేను సెకండ్ టైం వేసుకున్నాను. సెకండ్ టైం. మేకప్ సెట్ అయిందా లేదా మీరే చెప్పాలి. లుక్ ఎట్లుంది మీరే చెప్పాలి. పాపని పక్కనే పాప కూడా, ఆమె కూడా రాబెట్టి. మళ్ళా అక్క. ఓకే లోపల వెనకాల జరుగు. టుటి Okay. కైట్ కింది కైట్ కింద కానీ స్ట్రైట్ పెట్టుకో. ఓకే రెడీ. ఎక్స్ట్రా చేస్తుంది, ఎక్కడ లేదు ఇక్కడ లేని ఫిల్ చేస్తుంది, ఇక్కడ ఫిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు.